ఆ యువతి ఒడిశాలో అదృశ్యమైంది. ఆంధ్రాలో డెడ్ బాడీ కనిపించింది. అసలేం జరిగింది? ప్రేమ వ్యవహారమే యువతి ప్రాణాలు తీసిందా? స్నేహితులతో ఉన్న సాన్నిహిత్యమే ఆమె మరణానికి దారితీసిందా? అక్కడ అదృశ్యమై ఇక్కడ శవమేలా అయింది? ఒడిశా విద్యార్థిని తృప్తిమయి పండా మరణం వెనుక మిస్టరీ ఏంటి? ఒడిశాలో అదృశ్యమై ఆంధ్రాలో శవమై కనిపించిన ఈ యువతి పేరు తృప్తిమయి పండా. ఒడిశాలోని ఛత్రపూర్కు చెందిన తృప్తిమయి నెల క్రితమే బరంపురంలోని కొళికోట్ కళాశాలలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. బరంపురంలోని అనంత్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. గత నెల 25న రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లిన ఆమె ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఛత్రపూర్ పోలీస్ క్వార్టర్స్ లో ఫార్మసిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె తండ్రి వివేకానంద పండా బినెన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసిరామచంద్రపురం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్ దగ్గర యువతి మృతదేహం ఉందన్న సమాచారం అందింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం పరిశీలించారు. మృతురాలి దుస్తులు, మృతదేహం సమీపంలో దొరికిన ఒరియా న్యూస్ పేపర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశాకు చెందిన యువతిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఒడిశాలో ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాల్ని పరిశీలించి తృప్తిమయి పండాగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. మృతురాలి తండ్రి కూడా కూతురు మృతదేహాన్ని గుర్తుపట్టడంతో మిస్సింగ్ మిస్టరీ కాస్త డెత్ మిస్టరీగా మారింది. ఇరు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. బరంపురం వెళ్లి యువతి ఉన్న హాస్టల్ సిబ్బందిని, స్నేహితుల్ని విచారించారు. ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అయితే ఆమెకున్న ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. తృప్తిమయితో సన్నిహితంగా ఉన్నవారే ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆమెను ఒడిశాలోనే చంపేసి మృతదేహాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చి పడేశారని నిర్ధారణకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా బార్ను పోలీసులు 5 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్య వెనుక ఆమె ప్రియుడు మాత్రమే ఉన్నాడా, లేక ఇంకా అతని స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును తమకు అప్పగించాలని బరంపురం పోలీసులు కోరారు. అయితే మృతదేహం శ్రీకాకుళంలో దొరకటంతో బారువా పోలీసులే కేసును విచారిస్తున్నారు. ఘటన జరిగిన రోజు గిరిశిల చెక్ పోస్ట్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. యువతి ప్రయాణిస్తున్న కారు ఒడిశా సరిహద్దు దాటుతున్నట్లు గిరిశిల చెక్ పోస్ట్ లోని సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలుస్తోంది. తృప్తిమయి చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఆమె ఫోన్ నుంచి ఎక్కువ కాల్స్ ఎవరికి వెళ్లాయి అన్న విషయాల్ని ఆరా తీస్తున్నారు పోలీసులు. సంచలనంగా మారిన ఈ కేసుకు త్వరగా పుల్ స్టాప్ పెట్టాలని 2 రాష్ట్రాల పోలీసులు భావిస్తున్నారు.